ఒక్కసారి మన అంశభాగం ఒకటి సర్దియండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాం. ఐగుప్తుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించెను. ఇజ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరంన చూచిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యములను ఇజ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ఆమేన్, హల్లెలూయా. యెహోవాకు భయపడి ఆయన సేవకుడైన మోషే యందును యెహోవా యందును నమ్మిక ఉంచిరి. హల్లెలూయా. దేవుని విధానం ఏంటంటే దేవుడు, దేవుని సేవకుడు, సంఘం. దేవుడు, ఇజ్రాయేల్ ప్రజలు, దేవుడు, మోషే, ఇజ్రాయేల్ ప్రజలు. ఈ ప్యాటర్న్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంది. గత సంవత్సరాలన్నిట్లో ఈ సబ్జెక్టును మనం ధ్యానం చేయలేదు. 32 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఈ సిస్టమ్ అనేది, దైవిక సిస్టమ్ అనేది ఎప్పుడైతే సైడ్ ట్రాక్ అవ్వడం ప్రారంభించిందో ప్రభు నాతో మాట్లాడి, హల్లెలూయా, నువ్వు ఇది టీచ్ చేయాలి సంఘానికి. ఇక్కడనే కాదు, 3 చోట్ల ఇదే టీచ్ చేస్తున్నాను. సేవకుడు ఎప్పటికి ఉండడు. హల్లెలూయా. మోషే కాకపోతే అహరోను, అహరోను కాకపోతే యెహోషువ, యెహోషువ కాకపోతే న్యాయాధిపతులు, న్యాయాధిపతులు కాకపోతే ప్రవక్తలు, ప్రవక్తలు కాకపోతే రాజులు, రాజులు కాకపోతే ఈ విధంగా వెళ్తుండే ఆఖరికి యేసుక్రీస్తు దాకా వచ్చి ఆగింది. యేసుక్రీస్తు శిష్యులు, శిష్యుల తర్వాత వాళ్ళు పరలోకానికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్నాక ఆ 12 మంది, లక్షల మంది, వేల మంది ప్రపంచ నలుమూలలలో వెళ్ళారు. హల్లెలూయా. దేవుడు కార్యం చేయాలంటే బైబిల్ గ్రంథంలో లేఖనానుసారంగా, వాక్యానుసారంగా ఖచ్చితంగా కొర్నేలు జీవితంలో అద్భుతం జరగాలంటే కొర్నేలు పేతురుని పిలిపించుకోవాల్సిందే. ఏది? పేతురుకు చదువు లేదు, కొర్నేలుకు చదువు ఉంది. కొర్నేలుకు దేవుని దర్శనం ఉంది, పరలోకం నుండి వచ్చిన దర్శనం ఉంది, పరలోకమే ఆయన ఆనర్ చేసింది. నీ వ్యక్తిత్వం మంచిగా ఉంది, నీ సాక్ష్యం బాగుంది, నీ లైఫ్ బాగుంది, నువ్వు పేదలకు సహాయం చేసే విధానం బాగుంది. యూదులు ఉన్నారే, క్రైస్తవులు, వాళ్ళతో మంచి పేరుంది, ఊర్లో పేరుంది, గ్రామంలో పేరుంది, ఇంట్లో పేరుంది. ఎందుకంటే కుటుంబం అంతా కలిసి యెహోవాకు ప్రార్థన చేసే ఫ్యామిలీ, దేవునికి ప్రార్థన చేసే ఫ్యామిలీ. ఉద్యోగస్తుల్లో కూడా ఆ సాక్ష్యం ఉంది. ఎందుకంటే అక్కడ ఏంటంటే ఎల్లప్పుడూ తన యొద్ద కనిపెట్టుకొని ఉండు వారిని ఒకనిని 2 సైనికులను 3 పంపించాడు. హల్లెలూయా. అంటే కొర్నేలుకు దగ్గరగా ఉన్న సైనికుడు, భక్తి కలిగిన సైనికుడు, ఆ వ్యక్తిని మిగతా 2 సైనికులను 3 పంపించాడు. పంపించి దేవుడు తనకు చెప్పింది ఏంటంటే ఆ వ్యక్తి వస్తే నీకు చెప్తాడు. దేవుని నుండి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మళ్ళీ ఎక్కడికి తీసుకుపోయింది? దేవుని సేవకుని దగ్గరికి తీసుకుపోయింది. హల్లెలూయా. చూడండి ఎంత విచిత్రం. దేవుని సేవకుని దగ్గర తీసుకువెళ్ళి ఏం చేసింది? నువ్వు వెళ్ళరా బాబు, కానీ నీలాంటోడు నాలాంటోడు కాదు కొర్నేలు. అయ్యా, నాకు పేరుందయ్యా, నాకు గౌరవం ఉందయ్యా, నాకు మంచి నేమ్ ఉందయ్యా, నేను సైన్యాధిపతిని కదా, ఈ ప్రాంత ప్రజలందరూ నన్ను ఇష్టపడతారు. యోధులు, నేను అన్యునే కానీ యోధులు కూడా నన్ను ఇష్టపడతారు. నేను నీతిమంతున్నయ్యా, నేను ఖచ్చితంగా ఉండే వ్యక్తినయ్యా, నాకు వచ్చిన ఉద్యోగము, డబ్బు, ఆస్తి నేను ఒక్కరిని తిననయ్యా, పేదలకు ఇస్తానయ్యా, ధర్మకార్యాలు చేస్తానయ్యా, మంచి కార్యాల కొరకు తలపెడతానయ్యా. ఇవన్నిటిని మెచ్చే కదా నీ పరలోకం దేవదూతను నా ఇంటికి మధ్యాహ్నము పట్టపగటిల్లి పంపించావు. నువ్వు మాట్లాడడం బాగుంది, దేవుని ఆలోచన బాగుంది, నువ్వు చెప్పడం కూడా బాగుంది, కానీ నా స్థాయికి, నా ఏజ్కి, నా స్టాండర్డ్కు నేను పేతురు దగ్గరికి వెళ్ళలేను. ఎందుకు వెళ్ళలేను? చర్మకారుని ఇంట్లో ఉన్నాడు. చర్మకారుడు అంటే తోళ్ళు, ఇది దేశాయిపేట ఏరియా తోళ్ళది లంద ఉంటుంది, ఎంత గదర వాసన వస్తుంది, తోళ్ళ తిత్తి.
వాళ్ళందరూ పెడతారు ఏది పశు చర్మాన్ని. కానీ ఏమిటి, ఎందుకు అని వన్ మాట కూడా అల్లాలి. ఏదో అంటి అంటనట్టు, ముట్టనట్టు, పట్టనట్టు చేయలేదు. కానీ అతని నిర్ణయం చూస్తుంటే ప్రతి నిర్ణయంలో దేవుడు కనపడతాడు. దేవుని ఎంత భయం కనపడుతుంది, భక్తి కనపడుతుంది, విశ్వాసం కనపడుతుంది. గుండె నిండా ఏముందో నేను అప్పుడప్పుడు చెప్తాను కదండి, మన బాడీ లాంగ్వేజ్, మనం మాట్లాడేది 10%, మన బాడీ లాంగ్వేజ్ సమాచారం 90% ఇతరులకు అందించేస్తుంది. హల్లెలూయా. దాన్ని బట్టి మనం ఏంటో తెలుసు, మనం ఎవరో తెలుసు. ఇతన్ని ఉదయకాలం లేవడంతోనే, ఒరేయ్ మీరిద్దరు కంపల్సరీ వెళ్ళాలి, సైనికులు కనిపెట్టుకున్నతో నువ్వు మాత్రం వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు అడ్రస్ చెప్పాడు. హల్లెలూయా. ఊరు పేరు చెప్పాడు, ఇంటి పేరు చెప్పాడు, ఇంటి యజమానుడి పేరు చెప్పాడు, అక్కడ ఎవరు ఉంటున్నారో చెప్పాడు. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. హల్లెలూయా. అంటే కంటికి కనిపించిన సేవకుని ప్రేమించలేని ఏ వ్యక్తి కూడా కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు. సువర్ణ అక్షరాలతో రాసుకోండి, బైబిల్ దాటి వెళ్ళేదే లేదు. అది అబ్రహాముకు తెలుసు, అది శారమ్మకు తెలుసు. తండ్రి కుమార పరిశుద్ధ ముగ్గురు వ్యక్తులు వస్తే వారికి పరిచర్యలు చేశారు. హల్లెలూయా. అటు కొంచెం ఇద్దరు మనుషులు, ముగ్గురు అని మెన్షన్ చేయబడుతుంది. కానీ గెస్ట్లు వాళ్ళు, దేవుని ప్రతినిధులు, వాళ్ళను గుర్తించి దాని కొరకు వాళ్ళు ఏమేం చేయగలగలో అన్నీ చేశారు. హల్లెలూయా. ఈ కొర్నేలి ఏం చేశాడంటే, ఆయన సంతోషానికి అవధులు లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రేయర్ చేస్తున్నా, నా మనసు, నా గుణం ఆ దేవునికి తెలుసు కదా, గ్రామానికి తెలుసు కదా, ప్రజలకు తెలుసు కదా, నేను మంచోన్ని మంచిదని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అని దేవుని ఆలోచనకు లోబడ్డాడు. హల్లెలూయా. అగో అక్కడ ఆశీర్వాదం ఆరంభమవుతుందండి. ఎక్కడ? దేవుని ఆలోచనకు లోబడే ఏ వ్యక్తినైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. విధేయత చూపే ఏ వ్యక్తినైనా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. తనకు తెలిసింది ఏంటంటే, అతన్ని పిలిపించుకో, అతను చెప్పే మాటలు విను, ఇంతే తెలుసు. కానీ పూర్తిగా తెలియదు, అన్ని క్లారిటీగా చెప్పలేదు. తెలియకపోయినా, అర్థం కాకపోయినా, నువ్వు ఆత్మీయుడవైతే జస్ట్ ఒబే, విధేయత చూపు. ఎవరికి? దేవునికి. దేవదూత చెప్పింది కదా, దేవుని మాట, దేవునికి విధేయత చూపుతున్నావు అంటే నువ్వు దేవుని సేవకును కూడా విధేయత చూపుతావు. ఈ ముగ్గురు ప్రయాణం చేశారు. 1 డే పట్టినట్టుంది. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన దర్శనం చూస్తున్నాడు. 12 గంటలకు ఆకలి అవుతుంది, మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ఒక 4 చెంగులు పట్టుకొని దుప్పటి వస్తుంది దర్శనంలో. అది చూసేసరికి, అంటే ఆకలి అవుతుంది కదా, ఆ టైంలోనే దర్శనం వచ్చింది మనోనికి. కింద వంటలు తయారు చేస్తున్నారు వాళ్ళు. ఏది, చర్మకొన్ని ఇంట్లో ఉన్నాడు కదా, ఆ సీమోను వంటలు తయారు చేస్తున్నాడు. ఈ పేతురు వెళ్ళి ఇక ప్రార్థన చేసుకుందాం, వంట అవుతుంది కానీ ప్రార్థన చేస్తుంటే, మధ్యాహ్న సమయం ప్రేయర్ టైం కదా, ప్రేయర్ చేస్తుంటే దర్శనం కనిపిస్తుంది. ఆకలి కొనగా దర్శనం కనపడింది. ఆ దర్శనంలో ప్రపంచంలో భూమి మీద ఉండే రకరకాల పక్షులు, పురుగులు, తేళ్ళు, జెర్లు, కప్పలు, తొండలు, బల్లులు, సాలెపురుగులు, ఈ జిల్ల పురుగులు అన్నీ కనిపిస్తున్నాయి. అని పిచ్చి పిచ్చి పురుగులు. ఇవి చూసేసరికి కంగారు పడ్డాడు దర్శనంలో. అయ్యా ఏం దర్శనం అయ్యా, దేవదూతలు కనపడతారు అనుకున్నా, నశించే ఆత్మలు కనిపిస్తాయి అనుకున్నా, ఏంటయ్యా ఈ చెండాలమంతా అని తన మనసులో అనుకున్నాడేమో. నువ్వు వాటిని చంపుకొని తిను అన్నాడు. హల్లెలూయా. అరే నేను యూదున్నయ్యా, చదువు లేకపోతే నేను నిష్ట కలిగిన వాడినయ్యా, నా డిసిప్లిన్ వేరు, నా క్రమశిక్షణ వేరు, నా మెంటాలిటీ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు కాదయ్యా. నేను ఎలావి తినగలుగుతాను? నేను అపవిత్రం కాలేను. ఇవి అపవిత్రమైనవి కదా, దేవుడు కలుగజేసిన అపవిత్రమా? హల్లెలూయా. దేవుని ప్రజలు అపవిత్రమా?
లోకం అపవిత్రమా? లోకము దుష్టుని అందుండొచ్చు, కానీ లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. లోకములో శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం ఉంటుంది, కానీ వాటి అతీతంగా మనిషి ఉన్నాడు కదా, ఆ మనిషిని ప్రేమిస్తున్నాడు దేవుడు, ఆత్మను ప్రేమిస్తున్నాడు దేవుడు. అంటే నా వల్ల కాదయ్యా, నేను తినలేను, నా వల్ల కాదు అంటే ఒకసారి చెప్పిన రోజు, ఆ తర్వాత ఆ దుప్పటి పైకి వెళ్ళిపోయింది. అసలు నాకు ఎందుకు చూపించాడు దేవుడు? అర్థం కాదు. దేవుడు చూపించిన దాన్ని మనుషుల ప్రయత్నంతో జవాబు పొందుకోవడానికి ప్రయత్నం చేయకండి. సేవకులను కూడా సంప్రదించకండి. హల్లెలూయా. సంప్రదిస్తే తన అనుభవాన్ని బట్టి, స్వీయ అనుభవాన్ని బట్టి ఏదో చెప్తాడు కావచ్చు, కానీ అది కరెక్ట్ అయితే కాదు. ఏ దేవుడు నీకు చూపించాడో అదే దేవుడు నీకు అర్థం చేయిస్తాడు. హల్లెలూయా. అంటే ఇతనికి ఏ ఆలోచనలు లేవు, ఆలోచనలు ఉంటే ఏ ఆలోచన ఉంటే అదే చూపిస్తాడు. మరి సుమా, హృదయం ఖాళీగా ఉండి మనసు మంచిగా ఉండి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేద్దరంటే అలా ఉంటే దేవుడు చూపిస్తాడు. ఏం జరిగింది తెలుసా? ప్రార్థన ముగించుకున్నాడు, ఏమై ఉంటుందని ఆలోచిస్తూ ఉంటే లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మంచి మనస్సాక్షి ఉంది. హల్లెలూయా. ఆ మనస్సాక్షి పరిశుద్ధ, నీ కొరకు 3 మనుషులు వెతుకుతున్నారు, ఆల్రెడీ కింద ఉన్నారు. నోరు మూసుకొని, నోరు అంటే నీ మైండ్ కూడా మౌనమైపోవాలి, నీ ఆలోచనలు కూడా మౌనం. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారో అక్కడికి వెళ్ళు. ఎవరు చెప్పారు? లోపల పరిశుద్ధాత్మదేవుడు. ఎవరికి చెప్పాడు? సీనియర్ మోస్ట్ దైవజనులు. పేతురు నువ్వు రాయివి, ఈ బండ మీద నా సంఘమును గడుదును, సంఘము ఎదుట పాతాళలోక ద్వారములో నిలువనేరవు. మొట్టమొదటి రాయి పేతురే, జీవం కలిగిన దేవుని ఆలయంలో బండ క్రీస్తే. ఆ బండ మీద పేతురు అనే రాయి పెట్టి ఆ విధంగా 3000 మంది సజీవ రాళ్ళ వలె కట్టబడినారు. హల్లెలూయా. ఆ సంఘము ఎదుట, ఆ విశ్వాసం ఎదుట, ఆ పరిశుద్ధాత్మ దేవుని ఎదుట రోమా ప్రభుత్వం కానీ యోధులు కానీ ఎవ్వరూ నిలవలేకపోయారు. ఎందుకు? విశ్వసించిన వారికి ఏక హృదయం ఉంది, విశ్వసించిన వారు ఏకాత్మ కలిగి ఉన్నారు, విశ్వసించిన వారు ముక్త కంఠముతో ఏమన్నారంటే, రక్షణ పొందుటకు మేమేమి చేయవలనని పేతురును కడమ అపోస్తులను అడుగగా. హల్లెలూయా. చూస్తున్నారా? సేవకుని ప్రాముఖ్యత ఏంటో చూస్తున్నారా? ఎవరు అడుగుతున్నారో? అపోస్తులను, పేతురును కడమ అపోస్తులను. అప్పుడు పేతురు ఏమన్నాడు? సొంత పైచి అని చెప్పాడా? సొంత ఆలోచన చెప్పలేదు. ఏమన్నాడు తెలుసా? మారు మనస్సు నిమిత్తము బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు వస్తుంది, రక్షణ పొందుడి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరయ్యుండుడి. విశ్వాసానికి, దేవుని ఆలోచనకు, పరిశుద్ధాత్మకు, దేవుని దైవ నియమానికి విరుద్ధంగా పనిచేసే లోకానికి, లోకస్తులకు, లోక సంబంధులైన ఆలోచనలకు వేరుగా ఉండి జీవించుడి. అప్పుడు మీకును, మీ పిల్లలకును, మీ సంతతికిని పరిశుద్ధాత్మను వరము. వరం అంటే అడగక ముందే ఇచ్చేది వరం. హల్లెలూయా. పరిశుద్ధాత్మను ధారాళంగా ఇస్తాడని యేసు ప్రభు చెప్తాడు. ఒక ఉపమానం చెప్పి, తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ధారాళంగా ఇస్తాడు. అదే యేసు ప్రభు అంత్య దినములలో ఎవడైనా దప్పికొనిన ఎడల వాడు దప్పి తీర్చుకోవాలంటే నా యొద్దకు వచ్చి అడిగితే వాని కడుపులో నుండి జీవజల నదులు పొంగి పొరను విశ్వసించినట్టుగా. అంటే పరిశుద్ధాత్మ. ఆ అనుభవంలో పేతురు జ్ఞానాన్ని పక్కకు పెట్టి, బుద్ధిని పక్కకు పెట్టి, వివేకాన్ని పక్కకు పెట్టి, ఆత్మస్వరానికి లోబడి ఆ కిందికి వచ్చిన ఆ 3 తీసుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి, ఈరోజు ఇక్కడే ఉందాం, వీళ్ళ కొరకు స్వపరిచర్యలు చేసి వచ్చిన 3కి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా మా యజమానుడు అక్కడ చాలా గొప్ప పేరుంది, ఆయనకు, కొరనేలికు గొప్ప పేరుంది, యూదుల వల్ల మంచి పేరు పొందిడు, నీతిమంతుడు, భక్తిగల్లోడు, ప్రార్థనపరుడు,
ఒక్కడే కాదయ్యా, తాను తన కుటుంబం అంతా కలిసి ప్రార్థనలో ఉంటారు. తనకు కలిగిన దాన్ని బట్టి ఎప్పుడు ఎక్కువ ఏం చేయలేదు. హల్లెలూయా. జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి అతిశయించలేదు, గప్పాలు కొట్టలేదు, ఎచ్చులు చేయలేదు. మంచి వ్యక్తి, నీతిమంతుడు, ఉత్తముడు, తగ్గింపు కలిగిన వ్యక్తి. ఊరంతా ఆయన గురించి సాక్ష్యం ఇస్తుందయ్యా. మేము సాక్ష్యం ఇస్తున్నాం. ఇదిగో నేనైతే ఆయన దగ్గర ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటానయ్యా. నేను సాక్ష్యం ఇస్తున్నాను. వీళ్ళంటే సైనికులు, నేను సైనికులే కావచ్చు, కానీ భక్తిలో ఉన్నానయ్యా. ఆయన భక్తి నాకు అంటుకుంది. దగ్గరగా ఉండి ఆయన జీవితాన్ని చూశానయ్యా. కానీ ఆయనకు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ లేక పరలోకండి ఒక దూత వచ్చి ఆయనను పేరు పెట్టి పిలిచిందయ్యా. పరలోకం భూమి కాదు, ఆకాశం కాదు, ఈ లోకం కాదు, లోకంలో మనుషులు కాదు, అన్నదమ్ములు కాదు, బంధుమిత్రులు కాదు, రక్త సంబంధులు, సంఘస్థులు కాదు, విశ్వాసులు కాదు, సేవకులు కాదు, ఇంకా లేకపోతే కుటుంబ సభ్యులు కాదు, ఇరుగు పొరుగు వారు కాదు, గ్రామంలో ఉన్నవారు కాదు. పరలోకంలో దేవుని సన్నిధిలో నిత్యము నిలిచున్న ఆ దూత భూమి మీదకి వచ్చి మా యజమానితో మాట్లాడిందయ్యా. ఆయనను పేరు పెట్టి పిలిచిందయ్యా. నీ మంచి జీవితం, నీ ధర్మాలు, నీ కార్యాలు, నీ వ్యక్తిత్వం, నీ క్రియారూపకమైన జీవితం జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధికి చేరింది. నీ ప్రార్థనలకు జవాబు వచ్చింది. కానీ నీ ఇంట్లో కొరత ఏదో ఉంది. ఆ కొరత పోవాలంటే పలాని పేతురు పాస్టర్ని పిలుచుకో. పేతురు గిఫ్టెడ్ కాదు, దేవుని చేత అభిషేకించే సేవకుడు. దాన్ని ఆరంభంలోనే చూపించాడు. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ విని పరిగెత్తుకొని వచ్చినప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఇదే కొర్నేలి స్నేహితుల ముందు, బంధువుల ముందు, అందరి ముందు, జనమంతా ఉంటే సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరికి? పేతురుకు. ఏం విధేయత, ఏం తగ్గింపు, ఏం విశ్వాసం. ఉద్యోగం నథింగ్, జ్ఞానము నథింగ్, హల్లెలూయా. ఫ్యామిలీ నథింగ్, ఫ్రెండ్స్ నథింగ్. అంటే మనం చాలాసార్లు మనం ఈగో దెబ్బతింటుంది. అది చచ్చిపోవాలి. అది ఊరికే బుసలు కొడతా ఉంటుంది. అహం, నేను 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 అని. అది చస్తే నువ్వు బ్రతుకుతావు. అప్పుడు ఎప్పుడో చెప్పాను, మీకు గుర్తుందో లేదో నా మాటలు ఇంతమంది పట్టుకుంటుంది. నేను చస్తే నువ్వు బతుకుతావు అంటే నేను అనే స్వభావం చస్తే నువ్వు అనే మన ఆత్మ బ్రతుకుద్ది. హల్లెలూయా. ఇది చావదు. చింత చచ్చినా పులుపు చావదంటారు చూడు. ఒక ముసలాయన చూసి, ఓ తాత పెళ్లి చేసుకుంటా, నాకు ఎవరిస్తారు బిడ్డ అంటాడు. ఈ ముసలిగా అనడు, నాకు ఎవరిస్తారు బిడ్డ అంటాడు. బుద్ధి లేదు. అంటే ఈ శరీరంలో మన మనసు ఉంటుంది కనుక ఆ మనసుకు విచక్షణ ఉండదు కనుక చెత్తను, మంచిదాన్ని చెడ్డదాన్ని దాంట్లో స్టోర్ చేసుకుంటాం. అందుకనే మనసు అనేది మొరిగే కుక్క, మనసు అనేది డస్ట్బిన్. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు తెలుసా, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పర్ఫెక్ట్గా ఉండేవో వాటి మీద మీ మనసు ధ్యానముంచుడి. మన మనసు దేన్ని పట్టుకుంటుంది? పిచ్చి పిచ్చిదాన్ని పట్టుకుంటుంది. మన గుండెని మెలిపెట్టేదాన్ని పట్టుకుంటుంది. మన ఈగోను దెబ్బ కొట్టేదాన్ని పట్టుకుంటుంది. మన మనసును, మనస్సాక్షిని చంపేసేటట్టు చేస్తుంది. మనసుకున్న గుణం ఏంటంటే మొరుగుతూ ఊకే అంటా ఉంటుంది. కానీ దాన్ని నోరు పోయించాలంటే అది మౌనంగా ఉండాలి. కీర్తన సియోనులో మౌనంగా నుండుట, స్తుతి చెల్లించుటే. అంటే ఆలోచనలు స్టాప్ కావాలి, ఊహలు స్టాప్ కావాలి, జస్ట్ అన్ని స్టాప్ కావాలి. దేవుని ఊహే పనిచేయడానికి అవకాశం ఇవ్వాలి, దేవుని ఆలోచన పనిచేయడానికి అవకాశం ఇవ్వాలి, పరిశుద్ధాత్మ పనిచేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇది ఎవరికి వారు అన్వయించుకోవాలి. ఇది ఎవరినో చంపే మాటలు కాదు. ఎవరు వింటే వాళ్ళు బాగుపడతారు. ఇంత చెప్పి నేను వినలేదనుకో, ఒట్టి బోధకుడుగా మిగిలిపోతా. ఇన్ని సత్యాలు విని సంతోషించి వాటిని ఆచరించలేదనుకో, మీరు ఒట్టి విశ్వాసాలుగా మిగిలిపోతారు. ఎవరికి వారి ఆహాన్ని. ఇది ప్రతిరోజు లేచినప్పుడు సిలువ వేయాలి. అది ఎప్పటికీ బతుకుతుంది. పాము చచ్చిపోయినా కూడా కొంతకాలం, కొన్ని గంటలు తోక ఊరికి ఊపుతాడు చూడు, వాడు అసలు ఊపుతా అంటాడు ఎప్పటికీ. నేనున్నా అన్నాడు. ఊపుడు ఇప్పుడు వద్దు. హల్లెలూయా. పూర్తిగా డెడ్ అయిపోవాలి, పూర్తిగా చనిపోవాలి.
పేతురు జీవితంలో అదే జరిగింది. హల్లెలూయా. బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే. హల్లెలూయా. అంతే. నిజంగా పిలువబడ్డ సేవకులది వేరే, పిలుపు పొందుకున్న సేవకులు వేరే, ప్రభు ప్రత్యక్షత పొందుకున్న సేవకులు వేరే. వాళ్ళు వెళ్ళి అక్కడ వెళ్తే కాళ్ళ మీద పడితే ఫోటోది కాళ్ళ మీద పడితే ఫోటో ఎందుకు, అవసరమే లేదు. ఏం జరిగింది తెలుసా? నేను నీలాంటి మనిషినే. 4 రోజులకు చెప్పలే, 10 రోజులకు చెప్పలే, 10 సంవత్సరాలు చెప్పలే. అప్పుడే కొత్తగా ఫస్ట్ చూడడమే కొత్త కొర్నేలు ఆయనను. ప్రభు పరలోకమందున్న దేవుడు ఈ మనిషిని గురించి మాట్లాడాడంటే ఆ దేవుని కంటే ఈయన గొప్పోడు కావచ్చు. మనుషుల మైండ్ ఎట్లుంటుందండి? కొన్ని రోజులు రాళ్ళు వేస్తారు, కొన్ని రోజులు పువ్వులు వేస్తారు. రాళ్ళు వేస్తే క్యాష్ పెట్టి మెట్లు, పువ్వులు వేస్తే ఊపిపోకు. నేను చాలా నేర్చుకున్నా గత సంవత్సరాల్లో. మామూలుగా వేసుకో. ఇప్పుడు నార్మల్ అయిపోయినా, అరే ఈ పువ్వులు వేసినా రాళ్ళు వేసినా వీటిని పట్టించుకోవద్దు, ప్రభుని పట్టించుకోవాలి. హల్లెలూయా. ప్రార్థించాలి, ప్రభుని పట్టించుకోవాలి. హల్లెలూయా. నేను ఎందుకొరకు వచ్చినా, ఎందుకొరకు పరిచయం చేస్తున్నా, నేను నాకు దేవుడిచ్చిన పనిని నేను చేయాల్సిందే. హల్లెలూయా. దాంట్లో తిరుగులేదు, దాంట్లో బేచసాలు లేవు. దేవుని ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళాల్సిందే. యేసుని వెంబడిస్తుంటే మనం అందరం యేసుని వెంబడించాల్సిందే. ఎవరి భూమి మీద పర్మనెంట్ కాదు. హల్లెలూయా. 2 రోజులకే నేను చనిపోవచ్చు. ఆరాధన అయిపోయి ఇంటికి పోగానే మీరు చనిపోవచ్చు. హల్లెలూయా. మన బ్రతుకు మాత్రం పర్మనెంట్ కాదు. కానీ బ్రతుకున్న రోజులు కొద్ది దినాలైనా ఒక దేవుని ఆత్మ కలిగి మన జీవితాలను మనం కట్టుకుంటూ వెలిగిస్తూ వెలుగుదాం. హల్లెలూయా. ఒకవేళ నేను నీలాంటి మనిషినే అని అనకపోతే ఆయన లోపల ఏం ఫామ్ అవు? అమ్మో ఈయన గొప్ప దైవజనుడు, అమ్మో ఈయన గొప్ప దైవజనుడు అంటే దేవుణ్ణి పక్కకు పెట్టొద్దు. సేవకుని బట్టి, సంఘాన్ని బట్టి దేవుణ్ణి పక్కకు పెట్టొద్దు, ఫ్యామిలీని బట్టి దేవుణ్ణి పక్కకు పెట్టొద్దు. ఆయన పాదాల దగ్గర విరిగి నలిగిపోవడానికి అదొక అవకాశం, అదొక సందర్భం. అయ్యా నీ కృప నాకు దయచేయి, నీ కనికరము నాకు దయచేయి, నీ సన్నిధి నాకు దయచేయి. అంత పెద్ద రాజే నువ్వు పాపివనంటే సింహాసనం నుంచి కిందికి దిగి మోకాళ్ళ మీద ఉండి కన్నీటి ప్రార్థన చేస్తూ, దేవా నీ కృప చొప్పున నన్ను కనికరించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను కడుగుము. హల్లెలూయా. నా పాపము నాకే తెలిసి ఉన్నది, నాకు విముఖుడవై ఉండకుము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము, రక్షణానందము మరలా నాకు కలిగించు, సమ్మతి గల మనసు కలగజేసి స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. క్రీస్తులో స్థిరంగా నిలబడాలి అంటే ముందు దేవునికి అటాచ్ అయిన నీవు ఆ అటాచ్మెంటు డిటాచ్మెంట్ కాకుండా ఎదగాలంటే ప్రత్యక్షత ముందు ఎవరు కలిగింది? కొర్నేలు కలిగింది. దేవదూత ఎవరి గురించి చెప్పింది? సేవకుని గురించి చెప్పింది. ఫస్ట్ గాడ్, హల్లెలూయా. తర్వాత సర్వెంట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా. ఎందుకంటే కాలం మారింది, మనుషులు మారిళ్ళు. విశ్వాసులు అంటే ప్రేమించుకుంటారు, కానీ సేవకుని ప్రేమించారు ఎందుకో తెలియదు. మరి వాళ్ళ పొలం గుంజుకున్నాడో, వాళ్ళ భూములు పట్ట చేసుకున్నాడో మరి తెలియదు. ఎందుకు అర్థం కాదు, ఎందుకో తెలియదు. సైతానుకు యుక్తేది, దయ్యంగాడి ఆట. ఆ ఆటలో ఆ వలలో నువ్వు చిక్కి గిలగిల కొట్టుకుంటున్నాం. అందు నుంచి నిన్ను విడిపించునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కలుసుకొనుగాక, ఆత్మకార్యము నీ లోపల జరిగించునుగాక, దైవ భీతితో నీవు నింపబడుదువుగాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ అవేర్నెస్ కలుగునుగాక. అందుకే చాలాసార్లు చెప్పాను, అని నాయన సేవకుని ఇష్టపడడం నేర్చుకోండి, ప్రేమించడం నేర్చుకోండి, గౌరవించడం నేర్చుకోండి. అలాగూ నేర్చుకున్నప్పుడు ఆ ఇష్టం, ఆ ప్రేమ, అతను నోటి నుండి వచ్చే మాట అది ఏంటి అని ఆలోచనలు బట్టి బతుకుని మార్చుకోవచ్చు. అట్లా
మీరు సేవకుని అసహిస్తూ ఆయన నోటి నుంచే మాటలు మనం వినలేం కదా. ఆ మాటలు వర్క్ చేయాలంటే ఆర్ట్ఫుల్గా నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ పిల్లల కంటే, నీ ఆస్తిపాస్తుల కంటే, లాస్ట్కు నీకంటే దేవుని తర్వాత సేవకుని ప్రేమించడం ప్రారంభించి ప్రాక్టీస్. అది రాదు, కష్టమే, కానీ ప్రాక్టీస్ చేయి. నువ్వు చూడు, ఓ ప్రయత్నం చూడు. అసలు ఆ రోజు నీ లైఫ్ ఎట్లుంటుందో చూడు, నీ కుటుంబం ఎట్లుంటుందో చూడు, నీ ఫ్యామిలీ ఎట్లుంటుందో చూడు. అన్ని పక్కకు పెట్టేసి ఆ వ్యక్తి, నేను నీలాంటి మనుషున్నే, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు అని చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళని చూసి అర్థమైపోతుంది, నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. ప్రతి జనములో నీతి జరిగిస్తూ దేవునికి భయపడేవానిని ఆయన అంగీకరిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. ప్రతి జనం, ప్రతి కులం, ప్రతి మతం, సమాజంలో, సంఘంలో ఎవరైనా పర్వాలేదు, ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, ఇంకెవరైనా పర్లేదు, కానీ ఆయనకు భయపడాలి. అది ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో స్టార్ట్ అయింది. యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మిక ఉంచారు. సిప్రా, పూయా రాజుకు భయపడలేదు, యెహోవాకు భయపడి పిల్లలను బ్రతకనిచ్చారు. నాకు నువ్వు భయపడితే ఏం లాభం, నేను నీకు భయపడితే ఏం లాభం? మనిద్దరం ఆయనకు భయపడాలా. ఆయనకు భయపడితే మనం బతుకులో చక్కగా చేస్తాడు. ఎట్లా మాట్లాడాలో చెప్తాడు, ఎట్లా బతకాలో చెప్తాడు, ఎట్లా జీవించాలో చెప్తాడు, ఎట్లా ముందుకెళ్ళాలో చెప్తాడు. ఆయనకు భయపడిన ఏ వ్యక్తినైనా ఆయన వదిలిపెట్టాడు. ఎవరు లేరు, ప్రవక్త లేడు ఆ రోజులలో. ఇజ్రాయేల్ కాలంలో దేవుని ఎరగని తరం అది. యోసేపు అన్నదమ్ములు 70 మంది చనిపోయిన తర్వాత యోసేపు ఎరగని వేరే రాజు. అంటే వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళకి ఎవరు దేవుని ఇది లేదు. తెలుసు, వాళ్ళ పితరుల గురించి తెలుసు, పర్సనల్గా దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు. యోసేపుకున్నట్టు, యాకోబుకున్నట్టు, ఇస్సాకున్నట్టు, అబ్రహాముకున్నట్టు వ్యక్తిగతంగా లేదు. ఈ అంత్య దినాలలో ఇది దేవుని ఎరుగని తరం. హల్లెలూయా. నిజం చెప్తున్నాను, రాసుకోండి. ఇది దేవునిని ఎరుగని తరం. బాప్తిసం పొందుకున్న, పరిశుద్ధాత్మ పొందుకున్న, గుడికి వచ్చిన, వాక్యాలు తెలిసిన, సీనియారిటీ పెరిగిన, సిన్సియారిటీ పెరిగిన, నిజంగా దేవుడు తెలిసిన వ్యక్తుల జీవితం వేరే. వాళ్ళ క్రియలలో కనిపిస్తుంది, వాళ్ళ ప్రవర్తనలో కనిపిస్తుంది, వాళ్ళ గుణంలో కనిపిస్తుంది, వాళ్ళ ఆలోచనలో కనిపిస్తుంది, వాళ్ళ భక్తిలో కనిపిస్తుంది. వాళ్ళ జీవితం వారితో మాట్లాడుతుంది, లోకంతో మాట్లాడుతుంది, ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతుంది. ఏ సంఘం అనే కాదు, క్రైస్తవ సమాజం ఎక్కడైనా పర్వాలేదు. ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాలలో అవి ఎంత గొప్ప గొప్ప సంఘాలైనా కావచ్చో, కానీ ఎక్కువ శాతము దేవుని ఎరగని తరమే సంఘాలలో, సహవాసాలలో ఉంది. రియల్. అందుకే శ్రమలు, అందుకే కష్టాలు. ప్రేమ ఉంటుంది, ఆ విశ్వాసాల మీద, ఆ సేవకుల మీద ప్రేమ ఉంటుంది, కానీ కష్టాలు మాత్రం ఉంటాయి. ఎప్పటి వరకు? దేవుని ఆలోచన విని లోబడి విధేయత చూపే మోషే వచ్చేంత వరకు. హల్లెలూయా. సాకులు 100 చెప్పాడు, ఎన్ని చెప్పినా దేవుడు గద్దించాడు. నేను మీకు పంపించాను, ఇండివిజువల్గా పంపించాను మీ అందరికీ. మోషే అహరోనులది సాకులు, ఎన్ని సాకులు చెప్పినా జస్ట్ అయ్యా నా వల్ల కాదు, నువ్వు పంపవలసిన, అరే నువ్వు నత్తుడు అంటున్నావు, నత్తిని ఎందుకు తీసేయలే. అహరోనున్నాడు పెద్దోడు, అహరోను చెప్తున్నట, అహరోను సంతోషించాడట. మా తమ్మునికి నేను ట్రాన్స్లేట్ చేయాలా? అగో అది కావాలి. దేవుణ్ణి ఎరగని తరము ఈ చివరి దినాల్లో సైతానుడు విశ్వాసులను, సేవకులను మైండ్ డమ్మీ చేస్తున్నాడు. అస్సలుది పక్కకు పెట్టి పనికిరాని వాటి కొరకు ప్రాకులాడేటట్టు చేస్తున్నాడు. దుష్టుడు, అపవాది. అజ్ఞానమే అది, అవిశ్వాసమే, అంధత్వమే. ఆ తరములో మోషే పుట్టాడు. మోషే పుట్టినప్పుడు అమ్మ నాన్నలు విశ్వాసంతో దాచారు. సిప్రా పూయలను వాడుకున్నాడు. ఆ తర్వాత
మోషే తల్లిదండ్రులు వాడుకున్నాడు, ఆ తర్వాత మిర్యామును వాడుకున్నాడు, ఆ తర్వాత ఫరో కుమార్తెను వాడుకున్నాడు, ఫరోను కూడా వాడుకున్నాడు. ఎలాగంటారా? వాళ్ళ కూతురు చెప్పింది కదా, డాడీ వీడు ఉండని డాడీ, వీడు ఎబ్రి పిల్లవాడే, ఎబ్రి చేతంటే నీకు నచ్చదు కదా డాడీ, మగపిల్లలను నైలు నదిలో పడేయమన్నావు కదా డాడీ, కానీ వీడిని నా కొరకు పెంచుకుంటాను డాడీ. శత్రువు కుటుంబములో దేవుని కుమారుడు పెరుగుతున్నాడు. హల్లెలూయా. శత్రువు లోకములో దేవుని సంఘం ఉంది. ఆమేన్. లోకంలో నుంచే విమోచించి లోకంలోనే తన ఆత్మచేత ముద్రించి తన రక్తం చేత కొని పవిత్రపరిచి ఆయన పోలికలోకి ఆయన స్వభావంలోకి రావడానికి చేశాడు. మరి ఇది పట్టుకోవాలి కదండి, ఇది ఆత్మ సంబంధమైంది, పట్టుకోవాలా వద్దా? మరి ఏది నీ గ్రోత్, ఏది నీ ఎదుగుదల, ఏది నీ లైఫ్, ఏది? హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు, నువ్వెవరు, ఎవరు రక్షించారు, ఎవరి అభిషేకం నీ మీద నిలిచి ఉంది? నేనేమైనా చేయగలుగుతానని ఒక వ్యక్తిని చంపాడండి. నాతో అయిద్ది, ఏమవుద్ది? ఒకరిని కాపాడపోయి ఇంకొకరిని చంపుతుంది, సమస్య ఇంకా రెట్టింపాయి. ఆ సమస్య అక్కడ దాకా బాయ్. అక్కడ పోతే రాజుండి ఏం చేసాయి? వాడిని చంపేస్తా, వాడిని బ్రతికి. రాజు నోటి నుండి వచ్చినట్టు కథమే. ప్రాణాలు కాపాడు పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి పోయాడు? హీరో నుండి జీరో అయిపోయాడు. అది కావాలి, అదే రియాలిటీ, అదే హృదయం అంతా ఖాళీ అయిపోవాలి, మనసు అంతా ఖాళీ అయిపోవాలి, జ్ఞానం అంతా ఖాళీ అయిపోవాలి, అనుభవం అంతా ఖాళీ అయిపోవాలి. నేనేమి లేను, ఏమి కాను, కేవలం నీ కృపే, నువ్వేం చెప్తే నేను అది చేయగలుగుతానే. ఒబీడియన్స్లోకి సంఘం రాగలగాల, సమాజం రాగలగాల, దేవుని పిల్లలు రాగలగాల. అగో అదే ఆత్మకార్యం, అదే పరిశుద్ధాత్మ కార్యం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలు దేవుని ఆత్మ విషయంలోకి వచ్చి దేవుని ఆత్మకు అప్పగించుకున్నారు కనుక ఈ రోజు నుండి మీకు విడుదల ఉంది. హల్లెలూయా. మీకు విడుదల ఉంది, మీకు స్వస్థత ఉంది, మీకు ఆరోగ్యం ఉంది, మీకు అభిషేకం ఉంది, మీకు ఆశీర్వాదం ఉంది. ఈ అనుభవాలు ఉన్న ఈ వ్యక్తి అన్నీ నేర్పించాడండి దేవుడు, అన్నీ నేర్పించాడు. పిడిగుద్దులు, అవమానాలు, నిందలు, సమస్యలు అన్ని రకాలుగా. అంటే ఎట్లయితే గోధుమ పంట ఉంటుంది కదా, అది కోతకు వచ్చినప్పుడు భూమి నుండి వేరు కావాలి, ఆ తర్వాత ఆ కొయ్య ఉంటుంది గొలుసు, ఆ గొలుసు నుండి వేరు కావాలి, ఆ గొలుసు తర్వాత దానికి ఒక పొట్టు ఉంటుంది కదా గోధుమ గింజకు, ఆ పొట్టు కూడా పోవాలంటే కట్టెలు పట్టుకొని తోమాలి, దాన్ని బండ మీద వేసి. ఆ పొట్టంతా పోవాలంటే మళ్ళీ తూర్పు పరబట్టాలా. హల్లెలూయా. ధాన్యం వచ్చేస్తుంది, మరి ఫుడ్ కావాలంటే, రొట్టె కావాలంటే ఏం కావాలి? దంచాలే. ఇప్పుడు గిండ్రీలు వచ్చినాయి, మిషన్లు వచ్చినాయి. అప్పుడు దంచుడేనే ఒక్కొక్క రోకలి పోటుకు. ఇదేంది మంచిగా ఉంది అనుకున్నావు, సంఘము సహవాసం బాగుంది అనుకున్నావు. హల్లెలూయా. రోలు అందులో ఉన్న ఇక దంచుతా అంటాడు దేవుడు. హల్లెలూయా. రోకలతో దంచుతాడు. నువ్వు మెత్తనపడాలి, నీ మనసు మెత్తబడాలా, నీ హృదయం మెత్తబడాలా, కఠినత్వం పోవాలా, దంచాలి. కొన్ని ఎగిరిపోతాయి, ఈటోడు పడుతుంటాయి, ఈ కొన్ని ఇట్లా అనాలే అంటాడు, మళ్ళీ కూడా కొన్ని అయితే మొత్తం కిందనే పడిపోతాయి, అవి ఇంట్లోకి రావు. మొత్తం మీద అది పిండి అయిపోతుంది. పిండి అయిపోతే రొట్టె అవుతుందా? అవుతుందా? పిండి పిస్టోలు చూడండి హోటల్లో, కానీ దాన్ని దగ్గరికి ఎన్నిసార్లు విసుకాలి, మన చేతులే లాగుతాయి. మెత్తగా ఉండాలి రొట్టె అంటే, మన చేతిలో కొట్టి ఇట్లా కొట్టాలి, ఇట్లా గుద్దాలి. పిండిది తెలుసు కదా, మీరు చేసి ఉంటారు కదా. మొత్తం చేసింది మెత్తగా అంటే అది పొరలు వస్తుంది. అది చేయడం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. పొరలు తింటా అంటే తినబోదైతే రొట్టె. నీ లైఫ్ అలాగూ మారునుగాక. ఆ విధేయతలోకి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వచ్చునుగాక. యేసయ్య జెండా ఎగరవేయబడునుగాక. పరిశుద్ధాత్మ ఆది సంఘములో జరిగిన అదే క్రమశిక్షణలోకి ఈ కిలా వరంగల్ సంఘం వచ్చునుగాక. ఆత్మానుభవంలోకి వచ్చునుగాక. దేవునిదే ఆధిపత్యం,
ఇంకెవ్వరిది లేదు. దేవుని ఆలోచన సేవకులకు వస్తే సేవకులను వచ్చిందంటే అది నచ్చితే వినాలే, నచ్చకపోయినా కూడా వినాలే. అట్లా అయితేనే రావాలి, లేకపోతే దండాలు పెట్టి వందనమయ్యా అని చెప్పేయాలంతే. దేవుని ప్యాటర్న్లోకి ముందు కొనసాగాల్సిందే. హల్లెలూయా. దీంట్లో ఏ పొరపక్షాల్లో ప్రభుకు భయపడేటోళ్ళు కావాలి, ప్రభును ప్రేమించేటోళ్ళు కావాలి, సేవకులను ప్రేమించేటోళ్ళు కావాలి. ఆ విధంగా సహవాసంలో కలిసి ముందుకు నడవడం కొరకు నీవు దేవుని సన్నిధిలో సిద్ధపడగలగాల. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య, ఇది ఆత్మ సంబంధమైన సంఘము. ఈ ఆత్మ సంబంధమైన సంఘాన్ని నడిపించడం కొరకు మోషకు ఎన్ని రకాల శిక్షణలు ఇచ్చాడు. లాస్ట్ గద్దించాడు, నోరు మూసుకోరా, నువ్వు నత్తుడు అయితే మీ అన్నున్నాడు. ఇద్దరిని పంపిస్తే అద్భుతాలు జరిగితే సంతోషం ఉంటుంది, స్వస్థత వస్తే సంతోషం ఉంటుంది. కఠినంగా మాట్లాడితే లోపాలంతా కుమ్మరు ఉడికినట్టు ఉడుకుతూ ఉంటుంది, తొక్క ఉడుకుతాండి. ఎందుకు ఉడకాల నాకు తెలియగలుగుతా. నేను ప్రేమించి మాట్లాడుతున్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. నొప్పి ఉంటుంది. ఇప్పుడు సర్జన్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినా కూడా ఆపరేషన్ ఎంతసేపు నొప్పి ఉండదు, ఆ మత్తు ఎంతసేపు ఉంటుందండి. పోయినాక బిడ్డకి అవస్థ ఎట్లుంటుంది, తమ్మునికి అవస్థ ఎట్లుంటుంది. పెయిన్ భరించాలా. అప్పుడే కదా దేవుని సన్నిధిలో విరిగి నలిగిపోవడానికి అవకాశం ఉండేది. హల్లెలూయా. సంఘము దేవుని మందిరము, దేవుని చిత్తానుసారంగా దేవుని ఆలోచన ప్రకారము సేవకులకు ఆలోచన ఇస్తే ఆలోచన ప్రకారం సంఘం చెప్తే సంఘం అంతా ఆయనకు లోబడగలిగే అనుభవంలోకి వస్తేనే కుటుంబాలు, గృహాలు దీవించబడతాయి. మోషే లోబడ్డాడండి, విధేయత చూపాడండి, పరిగెత్తాడండి. నిజంగా అక్కడ తెగుళ్ళు వచ్చాయండి, ఆడ కష్టాలు కన్నీళ్ళు వచ్చాయండి. ఆ ఇజ్రాయేల్ ప్రజలకు సంతోషం, ఆనందం కలిగిందండి. బయటికి వెళ్ళిపోదాం అనుకున్నారండి. వెళ్ళిపోయే సమయం ఆసనం వచ్చిన బయటికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎర్ర సముద్రం దగ్గర గలిబిలైపోయింది. అక్కడ నుంచి ఎర్ర సముద్రం పాయలు చేసినాక బయటకు వచ్చిన తర్వాత తరతరాలుగా పీడించే ఈ ప్రజలు ఉన్నారే, ఈ సైనికులు ఉన్నారే, ఈ రాజు ఉన్నారే, ఆ రథములు 600 రథములు ఇంచుమించు ఆ సైనికులు అందరూ జలసమ్మజేయబడ్డారు. అప్పుడు యెహోవాకు భయపడ్డారు. హల్లెలూయా. అప్పుడు యెహోవా యందు విశ్వాసం ఉంచారు, సేవకుని యందు. ఇలాంటి సంఘటనలు మీ లైఫ్లో ఎన్నో జరిగి ఉన్నాయి. దేవునికి భయపడవచ్చు. ఆ భయం కొద్దిరు. నువ్వు సచ్చేంత వరకు దేవునికి భయపడాలి, నువ్వు మరణించేంత వరకు దేవునికి లోబడాలి, నువ్వు మరణించేంత వరకు వాక్యానికి లోబడాలి, నువ్వు మరణించేంత వరకు దైవ సేవకునికి లోబడాలి. ఈరోజు నేను ఉండొచ్చు, రేపు ఇంకెవరు ఉండొచ్చు, ఇంకెల్లుండి ఇంకెవరైనా ఉండొచ్చు, కానీ సేవకుడికి లోబడాలి. అని చదువుడని విద్య ఉండడం లేకపోని ఏ తేడాలొద్దు. బలిపీఠం దగ్గరికి ఒక దూడను వధించాలంటే దాన్ని చర్మం తీయాలి. చర్మం తీస్తే చిన్నది చిన్నగా పడుతుంది, పెద్దది పెద్దగా పడుతుంది. మెడ విరగదీయాలి, దాని మెడలు కట్ చేయాలి, చంపాలి, రక్తమంతా ఒలికించాలి, దాని కడుపులోనే కసరబొత్తలంతా తీసేయాలి, ఏడికి అడిగి ముక్కలు ముక్కలు చేయాలి. ఆయనకు మన జీవితం ద్వారా పరిమళ వాసన రావాలి, ఇంపైన సువాసన రావాలి. ఎందుకంటే ఆయన కదా నీ కొరకు చనిపోయింది, ఆయన కదా రక్తం చిందించింది, ఆయన పిలిస్తేనే కదా సేవకులు సేవకు అప్పగించుకుంది, ఆయన పిలుపుంటేనే కదా మోషే ఐగుప్తుకు వెళ్ళింది. డిగ్రీలు చదివి బైబిల్ కాలేజీలలో పట్టా పుచ్చుకొని టైగీ కట్టుకొని బూటు సూటు వేసుకొని ఇది తప్పని అనట్లేదు, ఇది రాంగ్ అని అనట్లేదు. కానీ పిలుపు లేదా, ఏమి లేదా. దేవుడు పిలిచిన వాళ్ళు వేరే, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే. వాళ్ళు దేవుని మీదనే ఆధారపడతారు. కష్టమైన నష్టమైన బాధ అయినా ఇబ్బంది అయినా ఓర్చుకుంటారు, సహిస్తారు, తట్టుకుంటారు, భరిస్తారు. ఆయన పిలుపు గుర్తు చేసుకొని హల్లెలూయా. కక్కిన ఉంచిన ఓర్చుకుంటారు, దూషణకు ప్రతి దూషణ చేయరు. ఎందుకు? ఆయన చేత పిలువబడ్డ వాళ్ళు. హల్లెలూయా. ఆ వాల్యూస్ తెలిస్తే, ఆ విలువలు తెలిస్తే మన జీవితం ఎంత గొప్పగా ఉంటుందండి. ఈ తరములో ఉన్న క్రైస్తవ జనాంగానికి దేవుడు లేకుండానే జీవిస్తున్నారు. క్రైస్తవ ప్రపంచంలో 75% మంది
ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత, కొర్నేలుకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఇచ్చునుగాక. ఆమేన్. తన ప్లాన్లో, తన సంకల్పంలో, తన చిత్తంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆయనే కాపాడుకొనుగాక. ఆయన ప్రణాళికలో ఉన్న ప్రతి వ్యక్తిని విధేయతలోకి, తగ్గింపులోకి, వాక్యానుసారంగా, లేఖనానుసారంగా మంచి మనస్సాక్షి కలిగి, మంచి సాక్ష్యం కలిగి, మంచి అనుభవం కలిగి ప్రభువులో జీవిస్తూ ఉంటే వారు జీవించే జీవితాన్ని ఆ కుటుంబం చూసి, కుటుంబ సభ్యులు చూసి, వాళ్ళ అన్నదమ్ములు, ఫ్యామిలీ మెంబర్స్ చూసి, ఇరుగు పొరుగు వారు చూసి, వేరే చర్చిలకు వెళ్ళే వాళ్ళు చూసి, అరే ఇట్లా నమ్ముకోవాలరా యేసు ప్రభును. ఈ మనిషి లోపల ఎంత మార్పు కనపడ్డది, గుణం మారింది, స్వభావం మారింది, అసలు ఎంత తగ్గింపు, ఎంత వినయము, ఎంత దీనత్వం. కొట్టినా తిట్టినా ఏమన్నాడు, గొర్రె, కానీ ఆత్మలో బలవంతుడు. హల్లెలూయా. ఆయన ఆలోచన ప్రకారం జీవిస్తున్న కుటుంబం. ఇది ఒక్క రోజులో అయిపోదు. ప్రసంగం వింటే మస్తు అనిపిస్తుంది మీకు. ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు. ప్రాక్టీస్ చేయాలి, విశ్వాసాన్ని సాధన చేయాలి. వినగానే రాత్రి దేవదూతలం అయిపోం. నేను ఎప్పుడు చెప్తాను, నాకు దారి దొరికిందిరా నాయన, ఆ దారిలో వెళ్తున్నాను. నేను పర్ఫెక్ట్ అని చెప్పను, ఒక మూలం దొరికింది, ఆ మూలాన్ని పట్టుకొని వెళ్తున్నాను. నేను పట్టుకొని వెళ్తున్నది నీకు అర్థం కావాలంటే ముందు మనస్ఫూర్తిగా అరమరకలు లేకుండా యేసుని ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. ఆ తర్వాత దేవుని పిలుపు కలిగి ప్రభు ముఖం చూస్తూ సేవ చేసే సేవకుని ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మనోనేత్రాలు, నీ హృదయ నేత్రాలు, నీ మనసు నేత్రాలు తెరిచి నిన్ను దీవించి నీ కుటుంబాన్ని కడతాడు. కట్టబడిన నీ కుటుంబం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడుంటే అక్కడ దీవెన. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడ సమాధానం రావాలి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడ సంతోషం రావాలి. ఎందుకంటే యేసు ఎక్కడుంటే అక్కడ సమాధానం వచ్చి, నువ్వు యేసే బిడ్డవు, యేసే కుమారుడు, యేసే కుమార్తెవు. అట్టి కృప ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ మైక్ స్వరంలో వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నీ ఆత్మకు అవకాశం ఇచ్చే ప్రతి కుటుంబాన్ని నువ్వు బలపరచుదువుగాక. పరిశుద్ధాత్మకు లోబడే ప్రతి వ్యక్తిని నీవు విరగగొట్టి తగ్గింపులోకి తీసుకొచ్చి నీ చేతిలో విరవబడిన రొట్టెలాగా అనేకులకు ఆశీర్వాదంగా మార్చక ముందు తనకు, తన కుటుంబానికి దీవెనకరంగా మార్చుదుగాక. మొదట తన గ్రామంలో, తన కుటుంబంలో, ఇరుగు పొరుగు వాళ్ళ బంధువుల ఫ్యామిలీ జీవితాల్లో ఆ ఆత్మీయ జీవితము కనువిప్పు కలుగజేసి ఆలోచింపజేయునుగాక. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడు, నీకెన్ని అనుభవాలున్నా అవి మూటగట్టి పక్కకు పెట్టు. ఆ అనుభవాల్ని బతుకును మార్చాలి, కానీ నిన్ను గర్భంలోకి తీసుకుపోవద్దు. నీకెంత జ్ఞానం ఉన్నా యేసయ్య జ్ఞానంలో శక్తిని గ్రహించి విధేయతలకు నడిపించాలి, కానీ అహంకారంగా మనల్ని మార్చొద్దు. అది మనకు, మన కుటుంబాలకు మంచిది కాదు. ఎంత సీనియారిటీ ఉన్నా, ఎంత సిన్సియారిటీ ఉన్నా లోబడగలిగే మనస్తత్వం, పరిశుద్ధాత్మకు లోబడగలిగే మనస్తత్వం, వాక్కుకు లోబడగలిగే మనస్తత్వం, మన మనస్సాక్షికి లోబడగలిగే మనస్తత్వం, ఇవెప్పుడు పార్షాలిటీ, పక్షపాతం చూపదు. నీలో ఉన్న నీ మనస్సాక్షి పక్షపాతం ఎప్పుడు చూపదు. నీ మనసు వెరీ డేంజర్, నీ ఆలోచనలు వెరీ డేంజర్. నీ శరీరం చాలా మంచిది, అదొక యంత్రం, సజీవ యంత్రం. అదేం తప్పు చేయదు. నీ మనసు ఆ శరీరాన్ని ఎట్లా పడితే అట్లా వాడుకుంటుంది. నీ ఆలోచనలు వాడుకుంటుంది, నీ నాలుకను వాడుకుంటుంది, నీ చేతులను వాడుకుంటుంది, నీ చూపులను వాడుకుంటుంది, నీ శరీరాన్ని అంతా మెలకలు తిప్పుతూ ఉంటుంది. నీకు తెలియట్లేదు. దేవుని హస్తం కింద ఉన్నావా? తెలియక లోకం నేను లాగేసిందా? పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నావా? నీ జ్ఞానం, నీ అనుభవం నువ్వు కరెక్ట్గా ఉన్నావని చెప్తుందా? నీలో నుండి నువ్వు బయటకు వచ్చి నిన్ను నువ్వు చూసుకో. నీలో నుండి నువ్వు బయటకు వచ్చి ఒక ప్రేక్షక పాత్ర వహించి నీ ఫ్యామిలీని చూసుకో, నిన్ను నువ్వు చూసుకో. ఎవరిని ఎవరు మార్చలేరు. నన్ను నువ్వు మార్చలేవు, నిన్ను నేను మార్చలేను. కానీ మార్చగలిగే దేవుని సన్నిధిలో ప్రార్థించగలం, ఆయనకు అవకాశం ఇవ్వగలం. ఆయన ఆలోచన
నాకు కావాలని వినగలం. ఎంత గొప్ప ప్రవక్త అండి యేసయ్య ప్రవక్త. ఎంత గర్వం ఆ ప్రవక్తకు. మంచి ప్రవక్త, అనుభవాలు గొప్ప గొప్పవి. కానీ నాకేంటి, నేనేంటి అన్న ధీమ మనసు పొరల్లో దాగి ఉంది. ఆ వ్యక్తికి ఉజ్జియా చనిపోయిన సంవత్సరమున ఒక దర్శనం చూశాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడైన ప్రభువును కన్నులారా చూశాడు. ఓ ఆనందానికి అవధులు లేదు. చూడడం కాదు, కేరూబులు సేరాపులు 2 రెక్కలతో ముఖమును కట్టుకొని 2 రెక్కలతో పాదాలు కప్పుకొని 2 రెక్కలతో స్తుతిస్తూ చూశాడు. గడప కమ్ములు, ఆ విస్తార కంఠస్వరము, గడప కమ్ములు కదులుతున్నాయి. ఆయన చర్మపు చొక్క అంచులు దేవాలయాన్ని నింపాయి. ఇక ఏమీ కనిపించట్లేదు. కానీ ఆ సమయంలో తన అహం కనపడుతుంది, తన మూర్ఖత్వం కనిపిస్తుంది. నీతిమంతుడే, మంచి వ్యక్తే, కానీ అపవిత్రమైన జనముల మధ్య ఉన్నాను. పిచ్చి పిచ్చుల ఆలోచనలు వింటున్న మనసు కల్ట్ అయిపోయింది. అవి భక్తిని పెంచే మాటలు కాదు, విశ్వాసాన్ని పెంచే మాటలు కాదు, తగ్గింపులోకి నడిపించే మాటలు కాదు, సమాధానాన్ని కోరే మాటలు కాదు, తగ్గించుకునే మాటలు కాదు, విశ్వాసాన్ని కృంగదీసే మాటలు, భక్తిని కృంగదీసే మాటలు, అసహ్యాన్ని పెంచే మాటలు, కోపాన్ని ద్వేషాన్ని పెంచే మాటలు, క్రోధాన్ని మూర్ఖత్వాన్ని పెంచే మాటలు. అలాంటి ప్రజల మధ్య నేను ఉన్నాను. అవన్నీ నేను చేయకపోయినా అవి నాకు వినబడుతున్నాయి. అలాంటి వ్యక్తులు నాకు కనిపిస్తున్నారు. అయ్యా నేను అపవిత్రులను కాదు అనుకున్నాను, అవి కనబడుతున్నాయి, వినబడుతున్నాయి కనుక దానివల్ల నేను కల్ట్ అయిపోయాను. నేను అపవిత్రుడనని తన అహాన్ని పక్కకు పెట్టినప్పుడు, తన అహంకారాన్ని పక్కకు పెట్టినప్పుడు, తన స్వనీతిని పక్కకు పెట్టినప్పుడు, తన అనుభవ జ్ఞానాన్ని పక్కకు పెట్టినప్పుడు తాను కనిపిస్తే తన లోపం మహిమలో కనిపించింది. నువ్వు గడిపి చూడు ఆయన సన్నిధిలో, ఆ లోపం దేవుడు నీకు చూపిస్తాడు. చెల్లి, తమ్ముడు, కుటుంబం, తండ్రి, తల్లి, ఆ విధంగా గడుపు చూడం. వదిలేయద్దు ఈరోజు వాక్యాన్ని, అస్సలే వదిలేయద్దు. ఏడవాలి, నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి కన్నీళ్ళు గారవాలి. నీ దేవుడు నీకేమైనా శత్రువా? నీ ప్రభు నీకేమైనా శత్రువా? నీ ప్రాణప్రియుడు నీకేమైనా శత్రువా? కాదే. మరి ఆయనతో దోస్తాను చేయి. ఆయన ఆలోచనలు పట్టుకో, ఆయన ఆత్మను పట్టుకో, ఆయన ఉద్దేశాలను పట్టుకో. నీ మనసు డమ్మి కానీ, నీ మనసు మౌనం కానీ. తనకు తోచింది చేసి ఒక వ్యక్తిని చంపి పరిగెత్తి అంబలు తినాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు కఠినమైన శిక్షణ. ఆ తర్వాతనే దేవుడు దర్శించి, మోషే నువ్వు వెళ్ళాలా, అలాగే నన్ను పిలిచాడండి. ఏమండి ఇలా వరంగల్ సంఘస్థులారా, అలాగే పిలిచాడండి. ప్రభు పిలుపు అలాగే వచ్చిందండి. అందరూ చూసి నేను పరిగెత్తి రాలేదండి సేవకు. ఏదో సేవ చేయాలని నేను సేవ బాటలో కొనసాగలేదండి. ప్రభు స్పష్టంగా నాతో మాట్లాడాడండి, దర్శనం ఇచ్చాడండి, పిలిచాడండి, విజన్ ఇచ్చాడండి. ఆ తర్వాతనే అమ్మ నాన్న కూడా చెప్పలేదండి. నేను తల్లిదండ్రులకు పెట్టకుండా గన్పూర్కి వెళ్ళి అక్కడ 4 సంవత్సరాలు కఠినమైన శిక్షణ పొందానండి. 96వ సంవత్సరం నుండి 2013 వరకు ఇంకా కఠినమైన శిక్షణ సేవలో, శ్రమల పాఠశాలలో, దేవుని పాఠశాలలో ఆ తరబేదు పొందిన తర్వాత 2013లో మోషకు కలిగిన దర్శనం కలిగింది. హల్లెలూయా! ఆ ప్రత్యక్షత కలిగింది, వాక్య ప్రత్యక్షత, దేవుని ఆలోచన కలిగింది. ఆ ప్రత్యక్షతలో నిలిచి ముందుకు వెళ్తున్నాను. నాకు డెస్టినేషన్ తెలుసు, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసు, నేను ఎవరి పని చేస్తున్నానో తెలుసు, ఎవరి కొరకు ప్రయాసపడుతున్నానో తెలుసు, ఎవరు నన్ను పిలిచారో తెలుసు. నాకు కంగారు ఎందుకండి, నాకు భయం ఎందుకండి? సేవకుని నేను భయపడడం ఏంటండి? నీవు నేను ప్రభుకు భయపడాలా? ఎన్ని దుమారాలు లేపుతారో లేపని, ఎంత బురద చల్లుతారో బురద చల్లని. ప్రభు నాతో మాట్లాడాడు, నీ సమయం ఇప్పుడు,
ప్రవక్తగా నిలబడు, ఒక నిజమైన దైవజనుడుగా నిలబడు. సంఘము నీకు భయపడితేనే నాకు భయపడుతుంది. కంటికి కనిపించే నిన్ను ప్రేమిస్తేనే నన్ను ప్రేమిస్తుంది. నీ మాటను ఆనర్ చేస్తేనే నా మాటను ఆనర్ చేస్తుంది. నువ్వు నా ప్రతినిధివి. ఇప్పుడు వాళ్ళు పర్ఫెక్షన్ వచ్చింది, పరిపక్వత వచ్చింది. కొత్త వాళ్ళు కాదు. ఎన్నో విషయాలు నా ద్వారా వినిన సంగతులు వారికి నేర్పించావు. ఇప్పుడు ప్రారంభించు అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తే నిజమైన దేవుని యొక్క విధానం ఎప్పుడో నేర్పించిన దాన్ని ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేయగలిగే అనుభవంలోకి వచ్చారు కనుక, అర్థం చేసుకునే పరిపక్వత కలిగిన మనసు మీకు వచ్చింది కనుక, మీరు కూడా అన్ని రకాల అనుభవాల గుండా వస్తున్నారు కనుక, ఇప్పుడు ఈ దేవుని సత్యం విలువ మీరు ఇట్టే పట్టుకోగలుగుతారో. మీ మనసు మౌనమౌనుగాక, మీ ఆలోచనలు మౌనమౌనుగాక, దేవుని చిత్తానికి మోషే లోబడ్డట్టు లోబడుదురుగాక, ఇజ్రాయెల్ ప్రజలు మోషకు లోబడ్డట్టు లోబడుదురుగాక. మోషే తరువాత ఇజ్రాయెల్ ప్రజలు ఇంకొక అడుగు అడ్వాన్స్గా చెప్పారు. ఓ యెహోషువ, మోషే మాట మేము ఏ విధంగా విన్నామో మీ మాట మేము వింటాము. మీరెక్కడికి పంపితే అక్కడికి వెళ్తాము. మీరేం చేస్తే ఏం చెప్తే అది చేస్తాము. ఒకవేళ పొరపాటున ఎవరైనా మీకు విరోధంగా మీ మీద తిరగబడి చేస్తే వాన్ని రాళ్ళతో కొట్టి చంపడమే అని యెహోషువతో ఇజ్రాయెల్ ప్రజలు చెప్తారు. మోషకు తోడున్న దేవుడు సంఘానికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. సంఘానికి తోడై ఉన్న దేవుడు సేవకులకు తోడై ఉన్నాడు. సేవకులకు తోడై ఉన్న దేవుడు ప్రపంచానికి కూడా తోడై ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న దేవుడు సేవకునికి తోడై ఉన్నాడు. సేవకునికి తోడై ఉన్న దేవుడు మీ ప్రతి కుటుంబానికి తోడై ఉన్నాడు. మీ ప్రతి కుటుంబానికి తోడై ఉన్న దేవుడు నువ్వు వెళ్ళే సహవాసానికి, సంఘానికి కూడా తోడై ఉన్నాడు. క్రమశిక్షణలోకి నిన్ను నడిపించాలని, సరి అయిన క్రమంలో ఆత్మీయంగా నిన్ను సరి అయిన మార్గంలో దేవుడు నడపాలని దేవుని పరిచర్య పగ్గాలు దేవుడే తన చేతిలోకి తీసుకున్నాడు. దేవుని సేవకుని ద్వారా దేవుని పరిచర్య, దేవుని సంఘము ఆయన నడిపిస్తాడో. పొరపాటునో తెలిసో తెలియకో, అర్థమయ్యో అర్థం కాకో, సింగిల్ మాట సంఘానికి కానీ, సంఘంలో ఉన్న విశ్వాసులకు కానీ, దేవునికి కానీ, మరి ముఖ్యంగా స్థానిక సంఘ కాపరికి విరోధంగా అవిశ్వాసపు మాటలు మాట్లాడే నోరు మూయబడునుగాక. విశ్వాసికి వ్యతిరేకంగా మాట్లాడేది, ఆత్మక్రమానికి వ్యతిరేకంగా, సంఘ సహవాసానికి, సంఘ క్రమానికి, దేవుని క్రమానికి, దైవ సేవకులకు ఇచ్చిన దైవ సేవకుడు దేవుడు ఇచ్చిన క్రమానికి వ్యతిరేకంగా పనిచేసే ఆ నోరు వ్యతిరేకంగా పనిచేయకుండా మౌనమైపోవునుగాక. అదే జరగాల. లాస్ట్ డేస్, 3వ ప్రపంచ యుద్ధం ఆరంభం కాబోతుంది. 3వ ఆలయం కట్టడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాకట్లు ఎత్తబడాలంటే మరి నీ లైఫ్ ఇలా ఉంది, ఎత్తబడతావా? అసలు దేవుడు యాక్సెప్ట్ చేసే విధంగా సంఘం, సహవాసం, సేవకులు ఉన్నారా ఈ ప్రపంచంలో ఈ రోజులలో? ఎందుకండి తిండి మానే, నిద్ర మానే, అన్నీ ఎక్కువై నీ బాడీ నీ మీద డామినేట్ చేస్తుంది, తగ్గింపులు కూడా చేస్తుంది. జ్ఞానం, బుద్ధి అన్నీ ఎక్కువైపోయాయి. ఆత్మీయంగా పతనావస్థలోకి నడిపిస్తుంది. 2 చేతుల పైకెత్తి కృతజ్ఞతలు చెల్లిద్దామా? ఎవరికి వారు సమర్పించుకుందామా? పరిశుద్ధాత్మకు అప్పగించుకుందామా? దేవునాత్మకు అప్పగించుకుందామా? పరిశుద్ధాత్మ కార్యం జరుగునట్లు అవకాశం ఇద్దామా? అగ్ని అభిషేకం పొందుకోవడానికి, అగ్ని చేత కాల్చబడడానికి, వాక్యము చేత మనము బలపరచబడడానికి పరిశుద్ధాత్మకు అప్పగిస్తామా? టీచర్కి మన జీవితాన్ని అప్పగిస్తామా? దేవుని సేవకులకు అప్పగించుకుందామా? పరిశుద్ధాత్మకు అప్పగించుకుందామా? మనస్సాక్షికి అప్పగించుకుందామా? వాక్యానికి అప్పగించుకుందామా? ఒక ఆధ్యాత్మిక క్రమంలో, బైబుల్ క్రమంలో ఈ చివరి దినాల్లో అనేక సంఘాలకు మాదిరిగా నీ కుటుంబం ఉండునుగాక. అనేక సహవాసాలకు, సేవకులకు కూడా మాదిరిగా నీ కుటుంబం ఉండునుగాక. నిన్ను బట్టి యేసేను మహింపరిచి యేసేకు భయపడుదురుగాక.
నిన్ను గౌరవించుదురుగాక. అట్టి కృప ఈ అంత్య దినాలున్న సంఘానికి అనుగ్రహింపబడునుగాక. అందుకే ప్రతి ఆదివారం టీచింగే జరుగుతుంది. హల్లెలూయా. నచ్చిన నచ్చకపోయిన బోధ ఇలానే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని బోధ ఇలానే ఉంటుంది. వాక్యాన్ని దాటి వెళ్ళేది లేదు. సమర్పించుకో, సరెండర్ అయిపో. పరిశుద్ధాత్మకు అవకాశమి, వాక్యానికి అవకాశమి, నీ మనస్సాక్షికి అవకాశమి. నీ మనసు మౌనం అయిపోనుగాక, నీ ఊహలు ఆగిపోనుగాక, దేవుని ఆలోచన నీ లోపల పనిచేయనుగాక, నీ ఇల్లు కట్టబడునుగాక, నీ కన్నీళ్లకు జవాబు వచ్చునుగాక, నీ ప్రార్థనలు అంగీకరించబడునుగాక, పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరుగునుగాక. అవకాశం ఇద్దామా సంగమా? అవకాశం ఇద్దామా తమ్ముడు చెల్లి? అవకాశం ఇద్దామా తండ్రి? అవకాశం ఇద్దామా తమ్ముడు? అవకాశం ఇద్దామా అక్క? అవకాశం ఇద్దామా? హల్లెలూయా. ప్రియులారా, అవకాశం ఇద్దామా? పరిమళ వాసన, ఇంపైన సువాసన, సాక్ష్య జీవితం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసయ్య నామాన్ని ఘనపరిచి ఆరాధనను ముగించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరూ రెండు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చేతులు పైకెత్తండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నాతో, నా ద్వారా, నీ బిడ్డలతో, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాం. నీ స్వరం మేము విన్నాం. నీ క్రమం మాకు అర్థమైంది. నీ నడిపింపు ఎంత గొప్పదో, నీ సంకల్పం ఎంత గొప్పదో, నీ సంఘం ఎడల, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఎడల, నీ పరిచర్య ఎడల, పరిచర్యను జరిగించడం కొరకు నువ్వు ఏర్పాటు చేసుకొని పరిశుద్ధాత్మ వశంలో ఉండి నడిపించబడుతున్న, పిలుపు పొందుకున్న దైవ సేవకుని ఎడల నీ గొప్ప సంకల్పం కొరకు వందనాలు. సంఘంలో నీ ఆత్మ పనిచేస్తుంది. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిలో వాక్యాన్ని నింపాడు. ఆ వాక్యము నూరంతలు ఫలించునుగాక. ఆ పరిశుద్ధాత్మ కార్యము మునుపెన్నడు లేని రెన్యువల్, నిత్య నూతనంగా ప్రతి వ్యక్తిని ప్రక్షాళనం చేసునుగాక. కలంకమైనను ముడతైనను అట్టిది ఏది లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, పవిత్రపరచబడిందిగా, వాక్యము చేత, దేవుని ఆలోచన చేత, పరిశుద్ధాత్మ చేత ప్రక్షాళన చేయబడి పవిత్రపరచబడి పరిశుద్ధ సంఘముగా కడవరి కాలములో నిన్ను ఎరిగే తరములో మేము ఉండునట్లు ఇదిగో నీ ప్రజల్లో ఇండివిజువల్గా నువ్వు దర్శించావు, కుటుంబాలుగా దర్శించావు, సంఘముగా దర్శించావు, సేవకులైన మమ్మల్ని దర్శించావు, అనుభవంలో ఉన్న అందరినీ దర్శించావు. మాకు అర్థమైంది, నిన్ను ఎరగకపోవడం వల్లనే మేము ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాం. అబ్రహాం లాగా నిన్ను ఎరిగి ఉంటే విశ్వాసంలో సందేహం రాదు, శారీరకంగా ఆలోచించిన అవిశ్వాసం రాదు, కానీ విశ్వాసం వలన వాగ్దానాన్ని నమ్మి బలం పొందుకొని మృతతుల్యమైన గర్భాలకు జీవమిస్తామని నమ్మి ఇస్సాకును మేము పొందుకోగలుగుతాం. అదే మా ఆత్మీయ పురుషుడు ఇస్సాకు. హల్లెలూయా. అట్టి దిశగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నడిపించదుగాక, అభిషేకంతో ఆశీర్వదించదుగాక, కృపలో నడిపించి బలపరచుదుగాక, సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, అయ్యా ఎవరెవరు ఏ కష్టాలతో వచ్చారో నాకు తెలియదు, ఎవరెవరు ఏ ఇబ్బందులలో ఉన్నారో నాకు తెలియదు, నువ్వు సర్వము ఎరిగిన దేవుడు. కొంతమందికి వాక్యం వింటుండగానే స్వస్థత, కొంతమంది స్తుతిస్తుండగానే ఆరోగ్యము, కొంతమంది తీర్మానం తీసుకుంటుండగానే నీ సన్నిధి వారిలో గుండెల్లో నెమ్మదిని విడుదల చేసింది. నీ కృప వారి మీద గొప్పగా మేఘములాగా నిలిచి ఉంది. నీ కనికరము వారిని ఆవరించిందయ్యా. నీ అభిషేకంలో ఆశీర్వదించమని మీ హస్తాలకు సమర్పిస్తూ, తీర్మానం తీసుకున్న ప్రతి దేవుని పిల్లలు మీ హస్తాలకు సమర్పిస్తూ,
మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.